ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. 2 నిమిషాలు సభలో ఉన్నారు, వెళ్ళిపోయారు. ఆయన గనక అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఆయన సభ్యత్వం మీద అంటే అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది అంటూ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటి సార్, ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? నిజంగా పులివెందులకి మళ్ళీ అటెండ్ అయ్యాడు ఆయన. సరే 11 నిమిషాలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఇది వాళ్ళ మొత్తం అందరినీ తీసుకుని మళ్ళీ రామని చెప్పాడు. కాకపోతే ఇవాళ వచ్చిన న్యూస్ ఏంటంటే నిన్న సమావేశాల్లో పెట్టిన సంతకాన్ని కన్సిడర్ చేయరాడు. అది లెక్కలోకి రాదు, సమావేశం కింద రాదు. అది అవును జాయింట్ మీటింగు, అంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ గవర్నర్ ప్రసంగం కాబట్టి దాన్ని సెషన్స్ కింద లెక్కేరు, మళ్ళా రావాలి అని. మరి మాట తిప్పుకుని మళ్ళీ వస్తారో, మీరు అన్నట్టు రాకపోతే మళ్ళీ పులివెందులకి ఎలక్షన్ వస్తుందో చూద్దాం. కానీ ఒకవేళ ఆ విధంగా ఉంటే మళ్ళీ ఏదో ఒక వంక ఎట్టుకుని వచ్చి సంతకం పెట్టి వెళ్తారు. ఓకే, అంటే ఇప్పటికే ఎమ్మెల్యేలతో మీటింగ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నా మాట వినేవాళ్ళే నా మనుషులు, నేను అసెంబ్లీకి వెళ్ళదలుచుకోలేదు, మీరు కూడా వెళ్ళకండి అంటూ తీర్మానం చేసినట్లుగా వాళ్ళందరికీ కూడా ఆయన తేల్చి చెప్పేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు కనుక నిజంగా వైకాపా ఎమ్మెల్యేలు కానీ అలాగే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీ సమావేశాలకు కనుక హాజరు కాకపోతే పులివెందులతో పాటుగా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నిక తప్పదా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా ఇది ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రానని ఇదివరకే చెప్పాడు. చెప్పిన తర్వాత వచ్చాడు కదా మొన్న. ఇప్పుడు మాట చెప్పాడు, వచ్చాడు. కానీ ఇక్కడ పిటిబుల్ కండిషన్ ఏంటంటే ఆయనకి అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడి ఏం జరుగుతుంది, తప్పు ఏం జరుగుతుంది, ఒప్పు ఏం జరుగుతుంది అని చూపించి మెప్పించడం పోయి ఎంతసేపు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాట్లాడతాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అన్న దాని మీద ఆయన ఎంత నష్టపోతున్నాడు ఆయనకి తెలియట్లా. ఆయనకు హోదా తప్ప ఏం అక్కర్లేదు, ఆయన హోదా కోసం ఈ విధంగా చేస్తున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అది సరైన పద్ధతి, రాజకీయ నాయకుడిగా అది సరైన పద్ధతి కాదు. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాకు సమయాన్ని కేటాయిస్తారు, ఇప్పుడు మాకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు అంటూ ఆ వర్షన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని ఎలా చూడాలంటారు? అవును, ఇప్పుడు నార్మల్గా ప్రతిపక్ష హోదా ఇవ్వటం కాదు, రాహుల్ గాంధీకి కూడా మొన్న ప్రతిపక్ష హోదా లేదు కిందసారి. అవును, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేదు, లేకపోయినా వాళ్ళు పార్లమెంట్ని బహిష్కరించలేదుగా. అవును, ఉన్నారుగా పార్లమెంట్లో. మీరు కూడా అట్లాగే ఉండాలి. ప్రజలు ఇచ్చిన తీర్పు కదా అది. ప్రజలు ఇచ్చిన తీర్పు. రెండోది, మీరు దేనికోసం వచ్చారు? ఇప్పుడు మీ పులివెందుల సమస్య ఉంది, అక్కడ కాన్స్టిట్యున్సీ సమస్య ఉంది, లేకపోతే మొన్న మిర్చిదే ఉంది, మిర్చి రైతులకి ఇది ఇది గిట్టుబాటు ధర దక్కక నష్టపోయారు. సరే, అదేదో చంద్రబాబు గారు సరి చేశారు, అది వేరే విషయం. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని రైజ్ చేయడానికి ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవాలి కదా. బడ్జెట్ సెషన్ ఉంది, బడ్జెట్ సెషన్లో మంచి ఏంటి చెడు ఏంటి అనేది మాట్లాడాలి కదా నువ్వు. దానికి బడ్జెట్ సెషన్లో మాట్లాడితే నాకు అవకాశం ఇస్తారు. అవును, మీరంటూ వెళ్తే అవకాశం ఇస్తారు, అంతేగాని నాకు ఎంత టైం ఇప్పుడు అపోజిషన్ లీడర్ కూడా లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంత ఇమ్మంటారో అంత ఇమ్మంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గంట మాడితే నాకు గంట ఇవ్వాలంటే అది కాదు కదా. నువ్వు సబ్జెక్ట్ మాట్లాడాలి, వాళ్ళ అవకాశం ఇవ్వలేదు, నిరసన తెలియజేయండి. అక్కడ ఆ నిరసన కూడా ప్రజల దగ్గరికి వెళ్తాందిగా. ఎగ్జాక్ట్లీ, అంటే నిరసన అంటే గుర్తొచ్చింది సార్, నిన్న మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ నిరసన తెలియజేశారు. అంటే ప్రజా సమస్యల మీద నిరసన తెలియజేయట్లేదు కదా. అదే మీరు అక్కడే ఫెయిల్ అవుతున్నాడు. అక్కడ ఆయన ఎప్పుడైతే దాని మీదే అంటే ప్రజల సానుభూతి రాదు. ఎగ్జాక్ట్లీ, నాకు గనక హోదా ఇస్తేనే వస్తాను. దేనికి హోదా దేనికి? పిఏల కోసం, ఇది ప్రోటోకాల్ కోసం, అంతే కదా. ఇప్పుడు 94లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేదు. అవును, 26 సీట్లే వచ్చినాయి, ప్రతిపక్ష హోదా లేదు ఆ రోజున. లేనప్పుడు వాళ్ళు ఎట్లాగా మేము రామని చెప్పి బహిష్కరించలేదే పార్టీ ఇది అసెంబ్లీని. పోనీ మీరు రాలేదు, మీరు వచ్చి వెళ్ళిపోండి, మిగిలిన వాళ్ళన్నా ఎవరో ఒకళ్ళకి ఆ అవకాశం ఇవ్వాలి కదా, అడిగే అవకాశం ఇవ్వాలిగా.
ఎగ్జాక్ట్. అట్లా ఇవ్వకపోవటం వలన మళ్ళీ పైగా దానికి కారణం ఏంటి, నాకు హోదా ఇవ్వలేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని దాని మూలన ఈయన ప్రజల్లో పలసన అవుతున్నాడు. అది గుర్తించి ఇప్పటికైనా అసెంబ్లీకి వస్తే మంచిది. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే వైకాపా ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి వస్తున్నారు, లేదంటే అసలు లేదు. ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి? ఏమవుతుంది, వన్ వే అయిపోతుంది, వాళ్ళ ఇష్టం. వీళ్ళు ఎలాగపోతే ప్రభుత్వమే మాట్లాడుకుంటుంది, వాళ్ళలోనే వాళ్ళు. అంటే వీళ్ళ మీద అనర్హత వేటుపడేటువంటి అవకాశం ఉండదంటారా? ఈ 11 స్థానాల్లో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉండదంటారా? అటువంటిది ఏం పెట్టుకోమాకండి, అంత ఇదేం ఉండదు. మాట మీద అంత ఏం నిలబడ్డావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను మాట ఇచ్చాను కాబట్టి నా మాటే వేదవాకు, మాట తప్పను మడమ తిప్పను అవన్నీ మాటకేలండి, అవన్నీ మాటలకే ఉంటాయి. కానీ ఇప్పుడు మాట తిప్పను మడమ తిప్పను అన్నప్పుడు సంపూర్ణ మద్య నిషేధం ఇస్తానని చెప్పి వెనక్కి తిప్పేశాడు కదా. సిపిఎస్ రద్దు, నేను రాగానే వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి నాకు లెక్కలు తెలియదని చెప్పాడు కదా. అవును, అవన్నీ మడం తిప్పుడేగా అవన్నీ. సో దానికి ఆ మాటకి ఇదేం లేదు. కానీ ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు. ఇది ఒకవేళ నిన్నటిది కనుక కౌంట్ అవ్వకపోతే ఈ సెషన్లో అసెంబ్లీకి వస్తారు. అంటే తూతు మంత్రంగా అసెంబ్లీ సెషన్స్కి వచ్చి సంతకం పెట్టి 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతారు. నిన్నటికి మళ్ళీ కాగితాలు దించేసి వెళ్ళిపోతారు. ఎంత పెద్ద ఇదేం కాదు కదా. అంతేగాని మీకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం మాత్రం ఇవ్వరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.